ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఏంటిదనంటే, ఇటువంటి ప్రార్థనలో సందేహించేటువంటి వారు ఎటువంటి మనుషులంటే వారు ద్విమనస్కులంట. ద్విమనస్కులంటే రెండు మనసు కలిగిన వారంట. ఇటువంటి మనసు కలిగినటువంటి వారంట ప్రార్థనలోనే కాక వారు చేసే ప్రతి పనిలో కూడా అస్థిరులు మాత్రమే కాకుండా దేవుని యొద్ద నుండి ఏది కూడా పొందుకోరంట. మీకు మరొకసారి నేను మీకు ఇంకొంచెం వివరంగా చెప్తాను. సందేహముతో ప్రార్థించేటువంటి వారు ప్రార్థనలోనే జవాబు పొందుకోవటం మాత్రమే కాకుండా సందేహించేటువంటి వారు ప్రార్థనలో జవాబు పొందుకోరు. పోనీ ప్రార్థనలో జవాబు పొందుకోలేదు కదా, భౌతిక పరంగానైనా వారి జీవితంలో అయినా స్థిరపడతారంటే జీవితపు విషయంలో కూడా స్థిరంగా ఉండారంట. ఎందుచేతనంటే ఒకే ఒక కారణం, సందేహించటం ద్వారా వారి మనసు అనేటువంటిది రెండు మనసులుగా మారుతుంది. కొన్నిసార్లు మనం కూడా చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఇది ఆడవారిలో, కొంతమంది మగవారిలో కూడా ఉంటుంది. ఏంటిదంటే ఈ సందేహించటం లేకపోతే ద్విమనసు అనేటువంటిది. కొన్నిసార్లు మనం ఎవరినైనా అడుగుతాం, అమ్మమ్మకి ఇది వడ్డించాలా, ఇది మీరు తింటారా అని. వారు ఏమంటారంటే సిగ్గుపడి వద్దు అని అంటారు. కానీ ఒకసారి వారికి వడ్డించినాక తినవలసిన దానికంటే ఎక్కువ తింటారు. మీరు బాగా ఆలోచించినట్లయితే ఇటువంటి పరిస్థితులు బాగా ఎదురుపడతాయి. ఏంటిదంటే వద్దు అని అంటారు, కానీ మరి అవునని అంటారు. కొన్నిసార్లు భార్యలు ఏదైనా తీసుకురమ్మని మనం ఏదైనా అడిగామనుకోండి, మేము ఏదైనా నీకు తీసుకొస్తామని అడిగామనుకో, వారు వద్దని అంటారు. వారు వద్దన్నారని మీరు తీసుకెళ్ళలేదనుకో ఇంట్లో, అదేం తీసుకురాలేదా అని అడుగుతారు. అదే నువ్వే కదా వద్దన్నా అంటే నేను వద్దంటే తీసుకురావా అని అంటారు. ఇలాంటివి మరి మీకు ఎదురుపడ్డాయో లేదో కానీ ఎటువంటి వారంటే ఇటువంటివి ద్విమనస్కులు అనేటువంటి బిరుదును వారికి ఇవ్వచ్చంట. అప్పటికప్పుడే అవునంటారు, మరి అప్పటికప్పుడే వద్దంటారు, కానీ మళ్ళీ అప్పుడే మనసు మార్చుకొని అవునంటారు, మళ్ళీ అప్పుడే అవునంటారు, మళ్ళీ అప్పుడే మనసు మార్చుకొని వద్దంటారు. మీరు ఇట్లాంటి విషయాలు ఎదుర్కొన్నారో లేదో కానీ ఒక్కొక్కసారి మీరే కూడా అలాంటివి చేస్తారు. తినే విషయంలో కావచ్చు, వేసుకునే బట్టల్లో కావచ్చు. ఒక్కొక్కసారి బట్టలు నచ్చలేదని అప్పటికప్పుడు తీసి మార్చేయటం. లేదు ఉద్యోగం చేసేటువంటి వారు అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇది నచ్చలేదు బాగాలేదని అప్పుడే ఆ ఉద్యోగం ఆపేసి మళ్ళీ వేరే ఉద్యోగంలోకి వెళ్ళటం. వ్యాపారం చేసే వాళ్ళు కూడా అప్పుడే మళ్ళీ వ్యాపారాలు మారుస్తూ ఇలా మాటికి మార్చేటువంటి వారు, మాటికి మారేటువంటి వారు ఉంటారు చూసారా, వీరిని ద్విమనస్కులు అని అంటారు. అయితే ఈ ద్విమనసు కలిగినటువంటి వారు ఎంత డేంజర్ ఈ ద్విమనస్కు అంటే ఏ దానిలో కూడా స్థిరత్వం ఉండదు. పోనీ ప్రార్థనలో అంటే ప్రార్థన కాదు, మనం ముందుగా 8వ వచనాన్ని చూసాం, ఆ తర్వాత 6వ వచనంలోకి వద్దాం. 6వ వచనంలో ప్రార్థన గురించి చెబుతూ 8వ వచనంలో వారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఇట్టి ద్విమనస్సు కలిగినటువంటి వారు ఏ విషయంలో కూడా స్థిరంగా ఉండరంట. అది ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఇంకా కొంచెం బాగా వెళ్తే ఇటువంటి ద్విమనస్సు కలిగినటువంటి వారు కొంతమంది అసలు ఏ విషయంలో కూడా వారు స్థిరంగా ఉండరు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ద్విమనస్కు అనేటువంటిది ఏ మనుషుడికి కూడా ఉండకూడదు. అందుకనే బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా సెలవేస్తుంది, మనమంట ఎలాగుండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీకు ఇది కావాలన్నాడు, నీకు అది అవసరం ఉందా అన్నాడు, లేదు అవసరం లేదా అని అన్నాను. అంతే తప్ప అప్పటికప్పుడే అవునని, మళ్ళీ అప్పటికప్పుడే కాదని, మళ్ళీ అప్పటికప్పుడే అవునని ఇలా మనస్సును మార్చుకునేటువంటి పరిస్థితి కనుకుంటే ఇది కాస్త పెరిగి ఎక్కడికి వెళ్ళిద్దంటే చివరికి దేవుణ్ణి అనుమానించే స్థితి కూడా ఇదే తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈ ద్విమనస్కు ఎలాంటి దానికి చేరదీస్తుందంటే చివరికి దేవుణ్ణి సైతం అనుమానించేటువంటి పరిస్థితికి ఈ ద్విమనస్సు అనేటువంటిది, ఈ రెండు మనసు లేదా చంచలమైనటువంటి మనసు, ఇది అక్కడి వరకు దారితీస్తుంది. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకునేది ఏంటిదంటే ఈ ద్విమనస్కు లేదా సందేహము విశ్వాసములో గనుక ఉన్నట్లయితే వాటి యొక్క పరిస్థితి ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఇప్పుడు 6వ వచనం ఒకసారి చదవండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపకని రాయొచ్చు, కానీ రాయబడిన మాట ఏంటిదంటే కనీసం 1% కూడా ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి
ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. చాలండి. కాబట్టి ఏదైనా మనం ప్రార్థన చేసినప్పటికీ, ఏదేమన్నా ఒకవేళ ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు అది సందేహించక అడగాలి దేవుని యొద్ద. అయితే ఇట్లా సందేహించేటువంటి వారు ఏం చేస్తారంటే, ద్విమనస్సు కలిగిన వారు భౌతికంగా ద్విమనస్సు కలిగి ఉంటారు, ప్రార్థనలో కూడా ద్విమనస్సు కలిగి ఉంటారు. అంటే ఎలాంటిదంటే, అప్పుడే ఉపవాస ప్రార్థన ఉంటారు, 40 రోజులు అనుకుంటారు. మళ్ళీ ఒక 2 రోజులు పోగానే 40 రోజులు ఎందుకు, 21 రోజులు చాలా అని అనుకుంటారు. ఇంకా కొంచెం రోజులు గడిచినాక ఏదైనా మంచి పెళ్ళి వచ్చింది అనుకో, అయిపోయింది. ఇక ఆ 21 రోజులు లేదు, 40 రోజులు లేదు, మళ్ళీ తర్వాత ట్రై చేసుకుందాంలే, మళ్ళీ మనం పెళ్లిలో భోజనం చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అదని ఏదో రకంగా మనమే సర్ది చేసుకొని అప్పటికప్పుడే మనసు మార్చేసుకుంటారు. ఇలా ద్విమనస్కు అనేది భౌతికంగా ఉంటూ మెల్లమెల్లగా అది ఆత్మీయంగా కూడా దెబ్బతీయటం మొదలు పెడుతుంది. ఒక గంట సేపు ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం, అప్పుడే ఒక అరగంట పావుగంట అవగానే చాలే అని అనిపిస్తుంది. ఇలా ఇటువంటి మనసు కలిగినటువంటి వారు ఎటువంటి వారిగా ఉంటారనేటువంటి విషయాన్ని మనం కొంచెం లోతుగా మనం ఆలోచన చేద్దాం. హల్లెలూయా. రైట్. అయితే ఇందాక మీకు చెప్పినటువంటి ప్రకారంగా సందేహముతో కూడినటువంటి విశ్వాసం అనేటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి విశ్వాసంలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయని మనం ఆలోచన చేస్తే, నిజానికి ఒక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 7 రకాలైనటువంటి విశ్వాసాలు మనకు కనబడతాయి. అయితే మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి కేవలం ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసాలను మాత్రం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ 7 7 కాదు, కానీ మన సందేశానికి అనుగుణంగా ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి 3 విశ్వాసాలని గమనిద్దాం. మొట్టమొదటి విశ్వాసం ఏంటిదంటే అవిశ్వాసం. విశ్వాసమే కానీ అవిశ్వాసం. రెండవది అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసము లేదా స్వల్ప విశ్వాసం అని అంటారు. మూడవది గొప్ప విశ్వాసం. ఈ 3 విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ కొంచెం మనం లోతుగా వెళ్దాం.